అధికార యంత్రాంగాన్ని చట్టబద్ధంగా పనిచేసినట్టు చూసి కనీసం వాళ్ళు కూడా ఈ రకంగా మిస్యూజ్ చేయకుండా కనుక చేస్తే కనుక ఆ ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ప్రజాస్వామ్యకి మంచి రోజులు వస్తాయి. రైట్. సత్యం గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఫైనల్గా మిమ్మల్ని తీసుకుంటాను. రియాజ్ గారు రియాక్ట్ అయిన తర్వాత ఫైనల్గా నేను అనేది అట్లా కాదు, వినపడట్లేదు. రాజేంద్రబాబు మాట్లాడితే మాకు వినపట్లేదు. రైట్. ఒకసారి పీసీఆర్ ఒకసారి చెక్ చేయరా? గెస్ట్లు ఇక్కడ మాట్లాడుతుంది, అక్కడ సత్యం గారికి వినిపించట్లేదు. రైట్. రియాజ్ గారు ఇప్పుడు అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు దినేష్ గారు మాట్లాడిన ఒక మాట, ఇవాళ జస్ట్ లీకులు ఇస్తూ కాలయాపన చేస్తున్నారు, ఫెయిల్యూర్స్ నుంచి తప్పించుకునేందుకు ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఆయన వాదనగా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సి ఉంటుంది? నిజంగా ఇందులో నిజాయితీ ఉందా? కేసులో అసలు దమ్ముందా? కేసును ప్రూవ్ చేసే అవకాశం ఉందా? బలరాం గారు, వాస్తవాలు గొప్ప సత్యాలుగా హిమాలయ పర్వతాల్లాగా కనిపిస్తూ ఉన్నప్పుడు గజం మిథ్య పలాయన మిథ్య అని మాట్లాడుకోవడం అనేది హాస్యాస్పదం తప్ప ఏమీ లేదు. చాలా క్లియర్గా మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిసారిగా 1951 ప్రజాప్రతినిధుల చట్టంలో 123/7 చాలా క్లియర్గా చెప్తా ఉంది. అదేంటంటే అధికారులను కానీ అధికార యంత్రాంగాన్ని కానీ అధికారాన్ని కానీ ఏ రకంగా కూడా దుర్వినియోగం చేయొద్దని చాలా క్లియర్గా మనకు కనబడ్డది కదా. మునుగోడు ఎలక్షన్స్లో రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన 2,30,00,000 రూపాయలు ఎట్లా దొరకబట్టామో, ఏ ఫోన్ల ద్వారా దొరకబట్టామో ఎవిడెన్స్ మనకు కనబడ్డది కదా. అట్లాగే దుబ్బాక, ఈ రెండు కూడా సరే, రెండిట్లో మనకి దుబ్బాకలో కూడా రఘునందన్ రావు గారికి సంబంధించిన అమౌంట్ ఎట్లా సీజ్ చేశారో, ఏ సందర్భంలో సీజ్ చేశారో కూడా ఇన్వెస్టిగేషన్లో ఇష్యూస్ బయటకు వచ్చాయి కదా. కొండను తవ్వుతూ ఉంటే మొత్తం టోటల్ కార్ఖానాలే బయటకు వస్తూ ఉన్నాయి. క్లియర్ ఎవిడెన్సెస్ కనబడ్డా కూడా గజం విద్య పలాయన విద్య వారే అన్నారు కదా. కేటీఆర్ గారు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమన్నారు ఆయన? చాలా క్లియర్. అవునండి, ఇవి జరుగుతూ ఉంటాయి పరిపాలనలో. ఒక 3-4 చేస్తూ ఉంటారు, ఫోన్ ట్యాపింగ్స్ అవుతూ ఉంటాయి. కామన్గా ఎవరు వచ్చా చేస్తున్నారు, మీరు మా ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని ఆయనే అన్నాడు. నిజాన్ని ఇక గుర్తించలేని పరిస్థితి వచ్చినప్పుడు గుర్తించే దాంట్లో ఒక చిన్న లీకేజ్ కూడా ఆయన బేసికల్గా వదిలిపెట్టే ప్రయత్నం చేశాడు కదా. అంటే క్లియర్గా ఏం కనపడతా ఉందంటే పైసల్ని, ప్రధానంగా డబ్బుల్ని పోలీస్ వ్యాన్లలో పెట్టి పంపించింది నిజం కాదా? ఒకరోజు ఎలక్షన్స్ ముందు ఒక డిబేట్లో నేను కూర్చున్నప్పుడు, ఒక ప్రైవేట్ టీవీ డిబేట్లో కూర్చున్నప్పుడు వ్యాన్లను చూపెట్టారు. ఏవి మనకి అంబులెన్స్లలో డబ్బులను తీసుకపోయి సప్లై చేస్తూ ఉన్నప్పుడు ఎవరి కనుగోలు కప్పుకొని ఆ డబ్బులను తీసుకున్నారనే విషయం క్లియర్ కనబడతా ఉన్నది. ఇప్పుడు మనకేంటంటే కంచేస్తాం సార్ బలరాం గారు, చేను రక్షించడం కోసం. కంచె చేను వేస్తే ఎవరేం చేస్తారు చెప్పండి? ఈరోజు తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కంచెను చేను వైపు తినమని చెప్పేసి అన్నట్టు పోలీస్ యంత్రాంగం, ఇంతకుముందు పెద్దలు నాగేందర్ గారు చెప్పారు, అడ్వకేట్ గారు, వారు ప్రొటెక్షన్ చేయాలి, చట్టాలు రక్షించాలి. ఎలక్షన్స్ టైంలో మనకు పూర్తిగా ఇండిపెండెంట్ అథారిటీ ఉంది. ఇప్పుడు కూడా జనరల్గా మనకి పార్లమెంట్ ఎలక్షన్ చూస్తూ ఉన్నాం. పోలీసుల విషయాల్లో ఎవరు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. ప్రభుత్వ అధికారులతో సమావేశమైనా కూడా వాళ్ళు సస్పెండ్ అవుతారు, వీళ్ళు డిస్మిస్ అవుతారు. అట్లాంటి సందర్భాల్లో డబ్బులను కుప్పలుగా పోలీసు వాళ్ళలో పంపించిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షిస్తారు చెప్పండి? ఒకవేళ ఇట్లాంటి ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు గెలిచాయని 39. ఈ ప్రయత్నాలు లేకుండా డిపాజిట్ రాకపోయేది. ఈరోజు మొత్తం ప్రపంచంలో, నేను భారతదేశం ఆడలేదు, జల్లడకి ఎన్ని చిల్లులు పడ్డాయో అన్ని చిల్లులు ఎదుర్కొన్న పార్టీ టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్. అది బీఆర్ఎస్గా పేరు పెట్టుకున్నప్పుడే తన మాతృత్వాన్ని కోల్పోయింది. అది అమ్మ పేరుని, తల్లి పేరుని మార్చే ప్రయత్నం చేసినప్పుడే తన విశ్వాసఘాతకానికి ఓడిపడింది. తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014 అధికారంలోకి వచ్చామని చెప్పుకున్న పార్టీ తల్లి పేరు మార్చుకున్న వాళ్ళు ఎట్లాంటి దుస్సాహసాలకైనా ఓడిగడతారు కదా. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటుంది కదా, క్రెడిబిలిటీ ఉంటుంది. ఈరోజు భారతదేశ రాజకీయాల్లో క్రెడిబిలిటీ కోల్పోయిన నాయకుడు ఎవరుతుందో వారు కేసీఆర్ గారి. పార్టీ పేరుని మార్చారు కదండి. ఆల్ ఇండియా పేరు మీద పార్టీ పెట్టుకొని ఒక రాష్ట్రంలో కూడా పోటీ చేయబోతుంది. ఎంపీ ఎలక్షన్లు అయినాయి కదా, ఏదో రాష్ట్రాల్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తారా? క్రెడిబిలిటీకి సంబంధించి ఇష్యూస్ మాట్లాడుతున్నాం. రెండవ విషయం ఏంటంటే ఈ ఆరోపణలన్నీ కూడా పర్టికులర్గా ఒక సామాజిక వర్గం మీద మనకు వస్తూ ఉన్నాయి. ఎంక్వైరీ జరగాలి, దాని మీద నేను రోజు పోవట్లేదు. కానీ క్లియర్గా వాళ్ళు ఏమంటున్నారు? మా పై అధికారి అంటున్నారు. ప్రభాకర్ రావు గారు అమెరికా పోవాల్సిన అవసరం ఉందండి. ఆరోపణలు జరుగుతున్నప్పుడు వెనుకొచ్చి సమాధానం చెప్పే అవకాశం ఉండాలి కదా మనకు. అంటే బేసికల్గా ఇష్యూస్ బయటకు రాగానే పారిపోయినాడు కదా. ఎందుకు పారిపోదు? ఎప్పుడు పారిపోతారు? సమాధానం లేనప్పుడు కదా పారిపోయేది. కాబట్టి అన్ని వేళ్ళు ఒకవైపు ఎందుకు చూపెడతా ఉన్నాయంటే నీకు బలమైన సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తీగ లాగితే డొంక కదులుతుంది. ఆ రోజు ఢిల్లీలో తీగ లాగితే ఆ డొంకలోంచి కవితమ్మ బయటకు వచ్చింది కదా. బలరాం గారు మీరు చూశారు కదా, కవితమ్మ కోసం తీగ లాగలేదు, ఢిల్లీలో తీగ లాగితే ఆ డొంకలోంచి తీగ బయటకు వచ్చింది. అట్లాగే ఇప్పుడు కూడా తీగ లాగే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పెద్ద తలకాయన బయటకు వస్తూ ఉన్నాడు. ఆ పెద్ద తలకాయను మీరు మనం అందరం కలిసి త్వరలో జైల్లో చూడబోతా ఉన్నాం. నేను ఏదో గట్టిగా బ్లైండ్గా రాజకీయ విమర్శకులతో మాట్లాడతలేము.
చాలా పకడ్బందీగా ఇన్ఫర్మేషన్ వచ్చినాక నేను మాట్లాడుతున్నాం. కేకే మహేందర్ రెడ్డి గారు నిన్న సిరిసిల్లాకు సంబంధించిన ఇష్యూస్లో ఆయన ఫోన్ ఎక్కడెక్కడ ట్యాప్ అయింది, ఎక్కడెక్కడ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారాలు అనేది నిన్న కంప్లైంట్ ఇచ్చాడు. ప్రభుత్వం నిజంగా దాని మీద ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి కొన్ని మా దగ్గర సమాచారాన్ని బయటికి ఇవ్వడం కూడా సరైన పద్ధతి కాదని నేను మాట్లాడలేను. కానీ మనందరం ప్రజాస్వామ్యవాదులు, సరే రాజకీయ పార్టీలకు ఎవరెవరో ప్రాతినిధ్యం వహించినా దాన్ని కాస్త పక్కన పెడితే ప్రజాస్వామ్యవాదులుగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మనం కోరుకోవాలి. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు ప్రభుత్వాన్ని నడపాలనే ఒక విశాలమైన దృక్పథం మనకు ఉండాలి. మన పక్కనే ఒక దేశం ఉన్నది, ఒక్క 5 సంవత్సరాలు కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లలేదు. ఆ దేశంతో పోలిస్తే భారతదేశంలో 1947లో వచ్చిన దగ్గర నుంచి ప్రజాస్వామ్య ప్రక్రియ కనీసం ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చే ఒక అద్భుతమైన యంత్రాంగం నడుస్తూ ఉన్నది. హ్యాట్సప్ టు ఇండియన్ డెమోక్రసీ. అట్లాంటి ఇండియన్ డెమోక్రసీకి కత్తిపోట్లు పొడిచే ప్రయత్నం చేసి ఫోన్ ట్యాపింగ్ రూపంలో రేవంత్ రెడ్డి గారు ఇంటి దగ్గర మిషన్ పెట్టి ఆయన ఇంట్లో మాట్లాడుకున్న ప్రైవేట్ సంభాషణలు రికార్డ్ చేస్తానండి. ఇది నిజంగా ఏమన్నా అంటే కనీసం మానవత్వమే కాదు, ఇది కనీసం విలువలకు సంబంధించిన పాలిటిక్స్ ఎవరైనా అంగీకరించే వాళ్ళు ఉంటే దాన్ని ఎవరన్నా ఒప్పుకుంటారా? అంటే అంత దుర్మార్గమైన అంటే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి అధికారులు వాళ్ళకున్నారు, ఎల్లెలకలబడ్డారు. నేను ఛాలెంజ్ చెప్తున్నాను, ఈ పార్లమెంట్ ఎలక్షన్లోనే జల్లెడకి ఎన్ని చిల్లులు పడ్డాయో అన్న